పద్మవ్యూహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగునా ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. మా మమ్మీ కాఫీ నా రూమ్కే పంపించండి. ఈరోజు వంట మనిషి రాలేదు ప్రీతి. గౌరీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది. కాఫీ చేసేవాళ్ళు ఎవరూ లేరు. ఎవరూ లేకపోవడం ఏంటి? నువ్వున్నావుగా. నేనా? మా అమ్మాయి కూడా చాలా గారాబంగా పెరిగిందమ్మా. దానికి పని పాటలు చేతకావు. అయితే మీరు తీసుకురండి. నేనా? ఏ మీకు కూడా కాఫీ పెట్టడం చేత కాదా? మీ అమ్మకి రాదంటే నన్ను కాఫీ చేయమనేటట్టున్నారు. అలాగే, ఇప్పుడే పట్టుకొస్తాను, మీరు వెళ్ళండి. రా మమ్మీ. మమ్మీ, వాళ్ళకి నువ్వు కాఫీలు తీసుకెళ్తావా? తప్పదు, అవసరం మంది. వెళ్ళండి ఆంటీ కిచెన్లోకి. పాపం మీ మమ్మీ మీ డాడీ కోసం కూడా ఎప్పుడు ఇలా కష్టపడలేదనుకుంటా. ఓకే ఓకే.
ఏంటి కాఫీ తీసుకురావడానికి ఇంత లేటు? వస్తున్నాను. బేబీ, ఈ ఇంట్లో నీకేమైనా ఇబ్బంది కలిగితే నాకు వెంటనే ఫోన్ చేయి. ఓకే మామయ్య. ఈ ఇంట్లో ఏం జరిగినా మీరు పట్టించుకోరా? నేను పట్టించుకుంటే నీకే బాధ మిగులుతుంది వైదేహి. ఎప్పుడు చూసినా నాలో తప్పులు పట్టడం తప్ప మీ ముద్దుల కోడలకేం చెప్పరా? చెప్పించుకునే అలవాటు అమ్మాయికి లేదు. చెప్పకుండానే అన్ని పనులు చేసుకుపోతుంది. అసలే కోతి ఆపై నిప్పులు తొక్కిందన్నట్టు ఆఫీస్లో దానికో పోస్ట్ ఇచ్చి కూర్చోబెట్టారు. దాంతో దానికి పట్టపగ్గా లేకుండా పోయాయి. ఇప్పుడు ఆఫీస్ విషయాలు ఎందుకు? నేను మిస్సెస్ వర్మ వచ్చినప్పుడు వాళ్ళ కాఫీలు తీసుకెళ్తుంటే అది చూసింది. కనీసం అత్తయ్య గారు నేనుండగా మీకెందుకు ఈ శ్రమ అని కూడా అనకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. నేను కాఫీ ట్రే తీసుకెళ్తుంటే దాని మొహంలో చెప్పలేని సంతోషం. ఓహో, మొగుడు కొట్టినందుకు కాదు, తోడి కోడలు చూసి నవ్వినందుకు అన్నట్టు నువ్వు వియ్యపురాలకు కాఫీలు మోసుకెళ్ళినందుకు కాదు గాని కోడలు చూసినందుకు రోషం పొడుచుకొచ్చిందన్నమాట. ఇదంతా గౌరీ వల్ల కాదు. మధ్యలో గౌరీ ఏం చేసింది? తను మోసుకెళ్ళమందా కాఫీలు? కాదు, అసలు అది ఇంట్లో ఉండి పనులన్నీ చూసుకోక దానికెందుకండి ఆఫీస్ వ్యవహారాలు? గౌరీ ఇంట్లో ఉండి చాకిరీ అంతా చేయాలా? మరి ఇంట్లో ఉన్న ఇంకో కోడలు ఏం చేస్తుంది? నీ చేత అడుగులకు మడుగులు తెచ్చుకుంటుందా? ప్రీతికి గౌరీకి పొత్త. ప్రీతి పెద్దింటి గారాల బిడ్డ, ఇది మురికి వాడల్లోంచి వచ్చిన అనాథ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తమకు మంచి రోజులు వస్తాయని ప్రజలు ఆశపడుతుంటారు. నేను నీ బుద్ధి మారుతుందని అప్పుడప్పుడు వెర్రిగా ఆశపడుతుంటాను. ఎప్పుడు చూసినా దరిద్రపు కొట్టు దాన్ని నెత్తినెక్కించుకొని నన్ను విమర్శించడం మాత్రం మానరు. ఇంటికి మహాలక్ష్మి లాంటి కోడల్ని పదే పదే ఆ నోటితో దరిద్రం అంటున్నావు. అది ఈ ఇంటికి మంచిది కాదు. అబ్బో, మహాలక్ష్మి పాల సముద్రంలో పుట్టి కనక వర్షం కురిపిస్తూ మన్నుద్ధరించడానికే వచ్చింది పాప. నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న చిన్న కోడలు ఎంత ఉద్ధరిస్తుందో అది చూద్దాం. ఛీ, మీతో చెప్పుకోవడం నాదే తప్పు. చిచి, నీ మాటలు వింటాం అంతకంటే పెద్ద తప్పు. శ్రీ రాఘవేంద్ర హోమ్ ఫర్ ద ఏజ్డ్లో అన్ని వసతులతో పాటు వైద్య సౌకర్యం కూడా కలదు. ఫోన్ నెంబర్ 040. అదెందుకు పైకి చదువుతున్నారు? వేళకోళంగా ఉందా? సరే, పైకి చదవనులే. ఓ మై గాడ్, అప్పుడే 9 అయిందా? సుమతి, సార్, ఇంత రాత్రి దాకా ఏం చేస్తున్నావు? అర్జెంట్ ఫైల్స్ 2 ఉంటే చూస్తున్నాను సార్. టైం చూసావా? ఎంత చీకటి పడిందో. చీకటి పడినా తెల్లవారినా ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరున్నారని. అయినా అంత కష్టపడడం మంచిది కాదు. రా, నేను డ్రాప్ చేస్తాను. మీరా? ఏ, ఏమైనా అభ్యంతరమా? అదేం లేదు, మీకెందుకు శ్రమ అని. శ్రమేం లేదు, పద, నేను డ్రాప్ చేస్తాను. సరే. లోపలికి రండి. ఇప్పుడా? మీకు అభ్యంతరం అయితే ఫోర్స్ చేయనులేండి. నో, అలాంటిదేం కాదు. రండి. కూర్చోండి. కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ ఏమొద్దు. మొదటిసారి ఈ పేదరాలి ఇంటికొచ్చారు. కుచేలుడు అటుకులిచ్చినట్టు కనీసం కాఫీ అయినా ఇవ్వనివ్వండి. సరే, తీసుకురా.
ఫోటో ఇక్కడెందుకుందా అని ఆశ్చర్యపోతున్నారా? అవును. కాఫీ తీసుకోండి. కాఫీ సంగతి సరే, ముందు నా ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారో చెప్పండి. సాధారణంగా ఇష్టదైవాల ఫోటోలు పెట్టుకుని పొద్దుట లేవగానే చూస్తారు. నా ఇష్టదైవం మీరే, అందుకే మీ ఫోటో పెట్టుకున్నాను. మీకు అభ్యంతరమైతే చెప్పండి, తీసేస్తాను. ఒకవేళ తీసేసినా అక్కడ్నుంచి తీసేయగలరు, కానీ నా గుండెల్లోంచి తీసేయలేరుగా. సుమతి, అవునండి, ఇక్కడ మిమ్మల్ని దైవంగా ప్రతిష్ఠించుకున్నాను. ప్రతి క్షణం ఆరాధిస్తుంటాను. ఎందుకు సుమతి? ఎందుకు నేనంటే ఇంత ఆరాధన, భక్తి, పిచ్చి. మీలాంటి అద్భుతమైన వ్యక్తి నా జీవితంలోకి వచ్చినందుకు ఆనందం. సుమతి? ఈ ఒంటరితనం భరించడం ఇక నా వల్ల కాదండి. సుమతి, సుమతి, ఓసారి లోపలికి రా. సారీ అన్న 2 అక్షరాలతో చేసిన పాపం పోతుందని కాదు, కానీ అంతకన్నా పెద్ద పదం తెలియదు కాబట్టి ఐఎమ్ వెరీ సారీ. నన్ను క్షమించు సుమతి. నీ ఒంటరితనాన్ని, అసహాయతని వాడుకొని నేను నీకు ద్రోహం చేసినట్టు ఫీల్ అవుతున్నాను. నిన్న నేనలా అసలు ఏకాంతం మనకు దొరకకుండా ఉండాల్సింది. ఎంతో బాగుండేది. జరిగిన దానికి మీరొక్కరే బాధ్యులు కారు. తప్పులో నాకు బాగా ఉంది. శిక్ష మీరొక్కరే అనుభవిస్తారే. ఇక్కడ కూడా స్త్రీ సహజమైన క్షమాగుణం చూపిస్తున్నావా సుమతి? కాదు, స్త్రీ సహజమైన ఆలంబన అనే అవసరానికి నేను లోబడిపోయాను. ఇన్ని రోజులుగా నేను పడిన మానసిక వేదన, ఒంటరితనం మీరు దగ్గరవడంతో పోగొట్టుకున్నాను. మీ తోడు నాకు పెన్నిదిలా అనిపించింది. మీరు బాధపడితే నన్ను నేను క్షమించుకోలేను. చచ్చిపోతాను. చాచా, ఆ మాటలకు నీకు అన్యాయం జరిగిందని బాధపడ్డాని కానీ మరొకటి కాదు. నీకు నా తోడు ఎప్పుడూ ఉంటుంది. ప్రతిరోజు ఈ ఆప్యాయత పొందే మీ భార్య ఎంత అదృష్టవంతురాలండి. సుమతి, నీకు నేనంటే నిజంగా అంత ఇష్టమా? ఇష్టం కాదండి, చెప్పానుగా, ఆరాధన. సుమతి,
ఆటో ఆపు. ఆదర్శ్, ఆదర్శ్, ఏంటి ఇక్కడ పడుకున్నావు? మరి ఇంకెక్కడ పడుకోవాలి? మా నాన్న ఆ రోజున వెళ్ళగొట్టేశాడు. మొన్న నువ్వు వెళ్ళగొట్టేశావు. రేఖ దగ్గరికి వెళ్తే అది పొమ్మంది. జ్వరంగా కూడా ఉంది. అందుకే నడవలేక ఇక్కడ పడుకున్నాను. డబ్బున్నప్పుడు నీ చుట్టూ మూగిన నీ ఫ్రెండ్స్ కూడా నీకు ఆశ్రయం ఇవ్వలేదు, చూసావా? నువ్వే వెళ్ళగొట్టినప్పుడు ఏ సంబంధం నేను వాళ్ళకేం పట్టింది? చాలా జ్వరంగా ఉన్నట్టుంది, పద. నన్ను నీతో తీసుకెళ్తావా? అవును, పద. ఆదర్శ్, అక్కడే ఆగు. నీ స్థానం ఇంట్లో కాదు, వెనకున్న సర్వెంట్ క్వార్టర్లో. ఏ అక్కడుండమంటే అవమానంగా ఉందా? ఫుట్పాత్ కన్నా బెటర్ కాదా? ఓ, శ్రీమంతుల గారాల బిడ్డవనా? ఏం పర్వాలేదు. తల్లిదండ్రుల్ని గౌరవించలేని నీలాంటి కొడుక్కి ఇలాంటి గతే పడుతుందని ముందు తరాల పిల్లలు తెలుసుకోవడానికి ఓ గైడ్లా పనికొస్తావు. ఇలా మాటలతో హింసించి ఆనందించడానికి తీసుకొచ్చావా? కాదు, నీ తల్లిదండ్రులు నువ్వు నా మెళ్ళ తాళి కట్టకపోయినా తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి కన్న బిడ్డలా చూసుకున్నారు. ఆ కృతజ్ఞతతో నిన్నలా రోడ్డు మీద బిచ్చగాళ్ళ వదిలేయకుండా జాలితో ఇంటికి తీసుకొచ్చాను. పిన్ని, ఇతనికి భోజనం కూడా సర్వెంట్స్ తో పాటు అక్కడికే పంపించు. మరి అల్లుడు గారు సామాన్లు అవి? ఎవరా అల్లుడు గారు? ఈ మనిషికి అలాంటి గౌరవాలు మర్యాదలు అవసరం లేదు. నాకు భర్తగా, ఈ ఇంటికి అల్లుడుగా ఒకప్పుడు గౌరవించి అర్హత లేనివాణ్ణి అందలం ఎక్కించాం. కాలదనుకుని పోయాడు. ఇప్పుడు రోడ్డు మీద పడుంటే జాలితో ఇంటికి తీసుకొచ్చింది మన ఇంట్లో సర్వెంట్ క్వార్టర్స్ లో స్థలం ఉందని, కానీ నా హృదయంలో ఈ ఇంట్లో ఇతనికి స్థానం ఉందని కాదు. సరసు, ఏయ్, నన్ను పేరు పెట్టి పిలవకు. మిగతా పనివాళ్ళు కూడా ఇలా పిలవచ్చునేమని అనుకుంటే ప్రమాదం. నీకేం కావాల్సి వచ్చినా పిన్నిని అడుగు. నాతో డైరెక్ట్ గా మాట్లాడడానికి కానీ ఈ ఇంట్లోకి రావడానికి కానీ ప్రయత్నించుకో. ఆ స్థానం కూడా కోల్పోతావు. వెళ్ళు. పిన్ని, సాయంత్రం డాక్టర్ వస్తాడు, చూపించు. ఆ తర్వాత కోలుకుంటే ఖాళీగా ఉంచకుండా ఏదైనా పని పాట చెప్పు. సరసు, వెళ్ళు నాయనా. ఇంకా ఇక్కడ నిలబడ్డావంటే నన్ను కూడా తిడుతుంది. ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవించక తప్పదుగా. పద, అవుట్ అవుట్ హౌస్ లోకి పద. బాగున్నావు రేఖ? ఏ బాగుండకూడదు అనుకున్నావా? నీకంటే చాలా చాలా బాగున్నాను. ఎందుకలా కోపంగా మాట్లాడుతావు రేఖ? నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేశావో ముందు ముందు నువ్వు అనుభవించబోయే కష్టాలే చెప్తాయి. తొందరపడకు. హాయ్ రేఖ. హాయ్ ప్రీతి. నువ్వు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. రా, లోపలికి వెళ్దాం.